ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్ట్రెస్ వల్ల యువతలో ఈ సెక్షువల్ సామర్థ్యం అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో, ఇటువంటి వాళ్ళకి ఈ సెక్షువల్ సామర్థ్యం పెంచడానికి ఈ అశ్వగంధ ఏ విధంగా తోడ్పడుతుంది? యాక్చువల్‌గా ఇప్పుడున్న సమాజంలో ఈ ఫాస్ట్ లైఫ్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్డు, ఫాస్ట్ థాట్సు, ఫాస్ట్ ఇన్‌కమ్ ఎర్నింగు, అలాగే ఈ మార్కెటింగ్ జాబ్సు, ఈ సమస్యలతో చాలామంది బాగా ప్రతిదీ స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మనకి షార్ట్ టర్మ్‌లో మనం మనీ గెయిన్ చేయాలంటే ఎంతో కొంత మనం ఖచ్చితంగా అంటే కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ కష్టపడే క్రమంలో అంటే మెమరీని ఎక్కువగా స్ట్రెస్‌కి గురి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ స్ట్రెస్ వల్ల సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పటికి భార్యతో వైవాహిక జీవితాన్ని అనుభవించటానికి అంటే వాళ్ళు జనరల్‌గా బయట ఎంతో కష్టపడి స్ట్రెస్‌తో ఇంటికి వచ్చేటప్పటికి భార్యతో తను సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్‌గా ఈ స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వల్ల శరీరం సహకరించదు. నరాల్లో బలం ఉండదు. అలాగే త్వరగా నీరసంగా అయిపోవటం, త్వరగా అలసటకి గురవ్వటం. ఈ సమస్యలతో యువత ఈరోజు చాలామంది వైవాహిక జీవితాన్ని అంటే మ్యారీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో, ఈ అశ్వగంధ వాడటం వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్‌కి చక్కగా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్ మీద చక్కటి స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మనం ఇంటికి వచ్చే టైంకి యాక్టివ్గా మార్నింగు ఇంట్లో నుంచి ఏ విధంగా అయితే బయలుదేరుతామో ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే యాక్టివ్నెస్, అదే స్ట్రెంత్, అదే స్పీడ్తో ఉండేలాగా ఈ అశ్వగంధ యువకుల్ని తయారు చేస్తుంది. ఈ అశ్వగంధ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళు చక్కటి మృదువైన స్కిన్ని, అలాగే చాలా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. చబ్బీగా చాలా చక్కగా ఉంటారు. ఈ అశ్వగంధ వాడేవాళ్ళు స్త్రీని సాటిస్ఫై చేయటంలో అంటే స్త్రీతో ఎవరైతే సంభోగంలో పాల్గొంటారో వాళ్ళు త్వరగా డిశ్చార్జ్ అవ్వకుండా అంటే త్వరగా అంగం మెత్తబడకుండా ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ఈ అశ్వగంధ చక్కటి పరిష్కారం అని చెప్పగలం. ఈ అశ్వగంధాన్ని ఎవరైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో సెక్సువల్ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో చక్కటి ఫలితాలను అయితే పొందవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అశ్వగంధం రెగ్యులర్గా పెట్టుకోవడానికి యువకులు, అలాగే మధ్య వయసు వారు, అలాగే 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా వాడుకోవటం వల్ల సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి చక్కటి స్టిమ్యులేటర్ లాగా ఈ అశ్వగంధ పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆల్రెడీ క్లినికల్లీ ప్రూవెన్. ఆయుర్వేదంలో ఎప్పుడో గ్రంథాల్లో దీని గురించి చక్కగా వివరించడం జరిగింది. డాక్టర్ గారు, అయితే మనం చూస్తే కనుక చాలామంది నిద్రలేమి అంటే నిద్ర పోకపోవడము, గంటల తరబడి ఆ ఫోన్ చూడటం అవ్వచ్చు, స్లీప్లెస్ నైట్స్ 3:00, 4:00 వరకు పడుకుంటారు. అది ఇంపాక్ట్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది. సో, అటువంటి నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఈ అశ్వగంధ ఏ విధంగా పనిచేస్తుంది? యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. ఈరోజు సమాజంలో ఈ మధ్య కాలంలో నేను చాలామంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేసింది ఏమంటే చాలామందికి ఈ మొబైల్ అడిక్షను, అలాగే ఈ ల్యాప్టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఓవర్ ద నైట్ ఎవ్రీ డే 12:00, 1:00, 2:00 వరకు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ల్యాప్టాప్ మీద గడపడం, అలాగే నిద్ర పట్టక చాలామంది ఈ టీవీల ముందు కూర్చొని డిఫరెంట్ షోస్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారంటే చక్కటి నిద్రని, చక్కటి హెల్త్ని మిస్ అవుతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ నిద్రలేమితనం, ఇలాగే ఈ మొబైల్ అడిక్షను, ఈ ల్యాప్టాప్తో ఎక్కువగా స్పెండ్ చేయటం, ఈ టీవీలో ప్రోగ్రామ్స్తో టీవీని ఎక్కువగా యూటిలైజ్ చేయటం వల్ల వీళ్ళకి కొంతకాలం తర్వాత నిద్ర పోదామన్నా నిద్ర రాదు. ఈ సమస్యతో చాలామంది ఈ కాలంలో యువకులు కానివ్వండి, ఎక్కువ మంది నేను యువకుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, వీళ్ళు నిద్ర లేక ఈ నిద్రపోకపోవటం వల్ల కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత వీళ్ళకి డయాబెటీస్ లాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల చక్కటి నిద్ర పోకపోవటం వల్ల నెక్స్ట్ డే మనం చేయాల్సిన పనులు కూడా డిలే అవుతూ ఉంటాయి. సపోజ్ ఎవరైతే మార్నింగ్ 5:00కి నిద్ర లెగుస్తారో వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ జీవన విధానం కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ టైం అంటే ఈ మిడ్నైట్ 1:00, 2:00 వరకు టీవీలతో, ఈ ల్యాప్టాప్తో, ఈ మొబైల్స్తో ఎవరైతే స్పెండ్ చేస్తూ ఉంటారో వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఇప్పటి వరకు ఫేస్ చేస్తూ ఉన్నవాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళకి
అశ్వగంధ ఒక దివ్యమైన ఔషధం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అశ్వగంధాన్ని ఎవరైతే ఉదయం 500 mg ట్యాబ్లెట్ అలాగే నైట్ 500 mg ట్యాబ్లెట్ని కనుక తీసుకుంటూ ఉంటారో యాక్చువల్గా ఈ బ్రెయిన్ మీద ఇది స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి చక్కటి నిద్ర. అలా ఇది డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే బెడ్ మీదకి వెళ్ళగానే చక్కటి నిద్రలోకి వెళ్ళిపోతారు. అలాగే మంచి నిద్ర పోవడం వల్ల మంచి హెల్త్ కూడా వస్తుంది. కాబట్టి ఈ అశ్వగంధాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ నిద్రలేమితో బాధపడే వాళ్ళు అశ్వగంధాన్ని అలవాటు చేసుకుంటే చక్కటి ఫలితాలను అయితే చూడవచ్చని ఈ ఆల్రెడీ క్లినికల్లీ ప్రూవెన్ కాబట్టి చాలామంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి దీని గురించి ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది. ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పున్నారు మీకు నిద్ర రావట్లేదా అయితే అశ్వగంధాన్ని వాడండి. జనరల్గా ఈ అశ్వగంధానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏమంటే పేరు లేని జబ్బుకి అశ్వగంధ పరమ ఔషధం, దివ్య ఔషధం. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నదో తెలియని సమస్యలకు కూడా ఈ అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఇంకొక విషయం అంటే ఈ క్యాన్సర్ ఈ మధ్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. చిన్న వయసులోనే ప్యాంక్రేసిస్ క్యాన్సర్ అని, అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్ అని, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇలాంటి సమస్యలతో చాలామంది మహిళలు కూడా ఈ మధ్య చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే మహిళలు అంటే స్త్రీ అశ్వగంధాన్ని కనుక అలవాటు చేసుకుంటే క్యాన్సర్ సెల్స్ ఉన్న ఆ క్యాన్సర్ సెల్స్ ప్రొడక్షన్ని తగ్గించడంలో, అలాగే క్యాన్సర్ సెల్స్ని దాని యొక్క పరిమాణాన్ని తగ్గిస్తూ అలాగే దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఆ క్యాన్సర్ సెల్స్ని ఎట్టి పరిస్థితుల్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా చేయడంలో అశ్వగంధ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మహిళలు ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేదా రాకుండా ఉండటానికి ప్రికాషనరీగా అశ్వగంధాన్ని రెగ్యులర్గా తీసుకుంటే చక్కటి ఫలితాలను అయితే చూడవచ్చని చెప్పడం జరుగుతుంది.